బీజేపీ అన్నది బీజేపీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో వాళ్ళు ఎన్నికల ప్రచారంలో కానీ, లేతే పోరాటంలో కానీ, విమర్శల్లో కానీ పూర్తి స్థాయిలో పాల్గొనటం లేదు. ఇదో బలవంతం మాఘస్నానంలాగా భావిస్తున్నారు. బీజేపీలో గత అధ్యక్షులుగా పనిచేసినటువంటి సోమవీర్రాజు లాంటి వాళ్ళు కానీ, గతంలో ప్రజాప్రతినిధులుగా లేతే ప్రముఖంగా తెలిసిన వాళ్ళుగా ఉన్న నాయకులు కానీ ఎక్కువగా కనిపించటం లేదు. ఒక్క దగ్గుబాటి పురంధేశ్వరి తన సహాయకులతో కలిసి ఆమె కనిపిస్తున్నారు. అభ్యర్థులుగా పోటీ చేసిన వాళ్ళు రంగంలో ఉన్నారు. ఆ అభ్యర్థుల్లో కూడా అనేక మందికి తెలుగుదేశం నేపథ్యం ఉంది కాబట్టి వాళ్ళని బీజేపీ ఓన్ చేసుకోవట్లేదు అంటున్నారు. ఇంకా అంతకు మినహాయిస్తే మనము క్షేత్రస్థాయి పక్కన పెడదాం. క్షేత్రస్థాయిలో ఎలాగూ జరగట్లేదు కానీ మీడియాలో కూడా బీజేపీ తరఫున బలంగా ప్రచారం చేసే, వాదించేవాళ్ళు చాలా తక్కువయ్యారు. దీనికి తెలంగాణలో కూడా తక్కువగానే ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మరీ తక్కువగా ఉంది. ఎందుకు? నరేంద్ర మోదీ ప్రధానమంత్రి, అలాగే హోంమంత్రి అమిత్ షా, నడ్డా ఈ త్రిమూర్తులుగా ఉంటారు బీజేపీ. ఈ నాయకత్వం ఎందుకు ఆంధ్రప్రదేశ్ పట్ల ఈ ఉదాసీనతను, ఉపేక్షను ప్రదర్శిస్తూ ఉంది? కేంద్ర నాయకత్వం అంటే సరే దేశవ్యాప్త ఎన్నికలు కాబట్టి కుదరలేదనుకుంటే, రాష్ట్రంలో ఉన్న పాత నాయకులు, లేకపోతే సుపరిచితులైన వాళ్ళు, స్థానికంగా పునాదులు పట్టు ఉన్నవాళ్ళు, వాళ్ళైనా ఎందుకు ముందుకు దూసుకురావట్లేదు? ఇదో పెద్ద ప్రశ్న. బీజేపీతో కలిస్తే కేంద్రంలో చక్రం తిప్పడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం యొక్క అధికారులను, లేదా పోలీసులను బదలాయింపులు అనేక రూపాల్లో ఎన్నికలు పూర్తిగా వైసీపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగకుండా కేంద్రం జోక్యం పెంచుకునే విధంగా చేయొచ్చు, ఎన్నికల సంఘం ద్వారా చేయొచ్చు అని చంద్రబాబు నాయుడు ఆశించాడని చెప్తారు. అందుకోసమే ఆయన వెంటబడి ఎన్నికలు పూర్తిగా వైసీపీ ఇష్టానుసారం జరగకుండా చూడడానికే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు అని ఆ పార్టీ వాళ్ళు చెప్తుండేవాళ్ళు. కానీ తీరా పొత్తు ఆదిలోనే హంసపాదులాగా తయారయ్యి ఎవరెక్కడ పోటీ చేయాలంటివి కూడా తేలకపోవటం, జనసేన సీట్లు బీజేపీకి, బీజేపీ సీట్లు ఈరోజు కూడా అటువంటి చర్చ జరుగుతుంది వాళ్ళ మధ్య. ఇవన్నీ అయ్యేసరికి దాంట్లో రాజకీయ బంధం అనేది దాదాపు లేకుండా పోయింది. ఇక రెండవది కలిసిన మేరకు కూడా బీజేపీ నాయకులు వచ్చి ప్రచారం చేస్తామంటే తెలుగుదేశం వాళ్ళు మీరు జెండాలు పక్కన పెట్టండి, మహా అయితే ఆ కండువా మాత్రం కప్పుకోండి, బీజేపీ జెండాలతో రాకండి అని పోట్లాడుతున్నారు, బతిమాలుతున్నారు. ఎందుకంటే బీజేపీ వస్తే మైనారిటీలు దూరం అయిపోతారు, వచ్చే ఓట్లు కూడా పోతాయన్న ఒక భయం తెలుగుదేశాన్ని ప్రభావితం చేస్తుంది. బీజేపీలో చూస్తే అసలు అభ్యర్థులు చంద్రబాబుకు సంబంధించిన వాళ్ళే, ప్రచారంలో కూడా మనల్ని ఏమి అనుమతించడం లేదు. అటువంటప్పుడు మనం ఎందుకు పాకులాడాలి? అన్నీ పురంధేశ్వరి ఆమెకున్న కుటుంబ సంబంధాల రీత్యా ఆమె చేస్తుంటే మనం ఎందుకు కొట్టుకుపోవాలి అని సాంప్రదాయకంగా సీనియర్లుగా ఉన్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు కాస్త ఈ ప్రచారానికి దూరంగా ఉండిపోతున్నారు. అసలు ఇది యాదృచ్ఛికంగా జరగడం లేదు. ప్రధాని నరేంద్ర మోదీకి ముందు నుంచి ఆసక్తి లేదు కాబట్టి చాలా రోజులు దీన్ని సాగదీశారు. చివరి నిమిషంలో అనేక ఒత్తిళ్ల వల్ల అనివార్యంగా ఏదో పొత్తు అని అనుకున్నప్పటికీ ఆయన మనస్ఫూర్తిగా పాల్గొనటము లేదు. రెండవది కేంద్రం దగ్గర ఉన్నటువంటి నిఘా సమాచారం, ఇంటెలిజెన్స్ బ్యూరో, ఆ సమాచారము వైసీపీ గెలుస్తుంది అన్న పద్ధతిలో సూచిస్తుంది. బీజేపీకి ఈసారి కేంద్రంలో ఎన్ని స్థానాలు వస్తాయి? 400 వస్తాయి, 370 వస్తాయని చెప్పినప్పటికీ 300 లోపు ఒక 270, 80 వస్తాయేమో అని వాళ్ళు అనుకుంటున్నారు. అటువంటప్పుడు ఇటు లోక్సభలో, రాజ్యసభలో సరే ఇతర పక్షాల మద్దతు కావాలి. అలాంటప్పుడు వైసీపీ ఇప్పటివరకు మద్దతు ఇచ్చింది, భవిష్యత్తులో కూడా అంశాల వారి ఇస్తానంటుంది. వైసీపీ విజయం సాధిస్తుంది అని వాళ్ళకు వస్తున్న నిఘా నివేదికలు చెప్తున్నప్పుడు మనం ఎందుకు తెలుగుదేశంతో మరీ ఎక్కువగా అక్కడ మొత్తం నెత్తినేసుకొని మనం ఎందుకు జగన్ను దూరం చేసుకోవాలి? మనల్ని బలపరిచే ఒక పార్టీ ఉంటే మనకు ఉపయోగం కదా ఏది ఎట్లా అయినా. దక్షిణ భారతంలో అసలే మనకు మిత్రులు లేరు. ఈ భావం బీజేపీ మీద బలంగా పనిచేస్తుంది అంటారు. రెండోది ఎటు గెలవని వాళ్ళని బలపరిచి మనం కూడా ఓడిపోవడం ఎందుకు? సో ఇలాంటి అనేక కారణాల వల్ల, అలాగే వ్యూహాత్మకంగా వ్యక్తిగతంగా మోదీకి జగన్ పట్ల మొగ్గు ఉండడం వల్ల కావాలనే వాళ్ళు బలంగా ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేయడం లేదు.
తమ తోడ్పాటు ఇవ్వడం లేదు అనే మాట బలంగా వస్తుంది. జనసేన తమతో కలిసి వస్తుంది. అప్పుడు ఇద్దరం కలిసి చంద్రబాబు మీద ఒత్తిడి ఎక్కువ చేయొచ్చు అని ఈ బీజేపీ నాయకులు ఇట్లాంటి వాళ్ళు మొదట భావించారు. కానీ పవన్ కళ్యాణ్ పూర్తిగా చంద్రబాబు మాట వింటున్నారు. చంద్రబాబు ఒత్తిడి ప్రకారము రూట్ మ్యాప్ మనల్ని అడిగాడు కానీ చంద్రబాబు మ్యాప్‌తో వచ్చి మన రూట్ మ్యాప్ అడుగుతున్నాడు పవన్ కళ్యాణ్. కాబట్టి జనసేన మీద కూడా ఆధారపడలేమనే ఒక అభిప్రాయం కూడా బీజేపీకి వచ్చింది. మూడోది ముఖ్యమైనది. ఇప్పుడు పురంధేశ్వరి మాకు ఉమ్మడి ప్రణాళిక మేనిఫెస్టో కూడా ఉండదని ప్రకటించారు. ఎందుకు? అంటే ఆంధ్రప్రదేశ్‌లో బలమైన సెంటిమెంటే కాదు, అవసరాలుగా, డిమాండ్‌లుగా ఉన్నటువంటివి ప్రత్యేక హోదా, పోలవరం ఇట్లాంటి వాటి విషయంలో బీజేపీకి సానుకూలత లేదు. వాళ్ళు ఇవన్నీ అమలు జరపాలని కోరుకోవడం లేదు. ఇవేవి కోరుకోనప్పుడు వాళ్ళతో ఉమ్మడి ప్రణాళిక ఇచ్చి మనం ఎందుకు ఇరుక్కుపోవాలి అనే ఆలోచన కూడా బీజేపీని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఏపీ ఎన్నికల్లో ఎక్కువగా దిగబడిన కొద్దీ అది ఇది ఇస్తామని కేంద్రం తరఫున హామీలు ఇచ్చి తర్వాత వాటిని నెరవేర్చకపోవడం ఈ సమస్యలని ఎందుకు? ఎట్లాగో మనకేం రావు. వచ్చేది 2, 3 అవి ఎలాగో వస్తాయి. కాబట్టి మనం పెద్దగా ఏమీ ఇక్కడ తలదూర్చని అవసరం లేదు అనే ఒక అభిప్రాయం. ప్లస్ టీడీపీ నుంచి విముఖత. కేంద్రంలో మద్దతు కోసం బీజేపీ కావాలి కానీ రాష్ట్రంలో ఓట్లకు బీజేపీ చిక్కు. మైనారిటీలు దూరమైపోతారు. ఈ ఆందోళన టీడీపీలో పూర్తిగా ఉంది. నిజానికి జనసేనలోనే అది అంతగా లేదు కానీ టీడీపీకి బాగా తెలుసు. గతంలో వాళ్ళు కలిశారు, విడిపోయారు కాబట్టి. సో ఇలాంటి అనేక కారణాల వల్ల ఎన్డీఏ అన్నది ఒక బలహీనమైన కలయికగా మారింది. దానివల్ల బలం రావడం సంగతి అట్లా ఉంచి అసలు తెలుగుదేశం పార్టీ కూడా పొత్తు కుదరకముందే జనసేన, తెలుగుదేశం మాత్రమే కలిసినప్పుడే బలంగా సవాల్దారులుగా ఉండేవాళ్ళం. కానీ ముగ్గురు అయిన తర్వాత అటు ఒక అయోమయంలో అతుకుల బొంతలాగా మారి ఎటుపోతున్నామో తెలియని పరిస్థితి ఏర్పడింది అని వాళ్ళు భావిస్తున్నారు. అలా అని వెంటబడి బీజేపీని బాగా యాక్టివేట్ చేసి వాళ్ళని రంగంలోకి తిప్పితే అప్పుడు మళ్ళీ మనం వాళ్ళ ప్రాబల్యము, వాళ్ళ పట్టు పెరిగిపోతుంది కాబట్టి ఇలా ఉంటే కూడా మంచిదే. మనకు కావాల్సిన ముగ్గురునో, నలుగురినో గెలిపించుకుంటే చాలు అన్నది తెలుగుదేశంలో పనిచేస్తుంది. వీళ్ళిద్దరు పెద్ద పార్టీలు ఉన్నప్పుడు నేను మటుకు ఏం మాట్లాడతాను, నాదేదో నేను చూసుకుందాము, నా బొమ్మతోనే ఎట్లాగో ఓట్లు వస్తాయి, జనం వస్తారు అని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. సో ఈ 3 ముక్కలాటలో ఈ త్రికోణ రాజకీయంలో ఎన్డీఏ అనేది పెద్దగా ప్రభావశీలత లేనిదిగా తయారైంది. కానీ వాళ్ళు ప్రత్యేక హోదా లాంటి అంశాలు చర్చకు రాకుండా చేయగలిగారు. వాళ్ళు ఇవ్వరు కాబట్టి, ఇవ్వనిది చర్చకు వస్తే వాళ్ళకు చిక్కు కాబట్టి ఆ అంశాన్ని వాళ్ళు దాటవేస్తున్నారు. ఇప్పుడు తాజాగా జగన్ మీద దాడి, అందులో అరెస్టులు, అది ఎవరు చేశారు, డ్రామా, ఇట్లా తెలుగుదేశం చాలా తీవ్రంగా మాట్లాడుతున్నా బీజేపీ పెద్దగా మాట్లాడకపోవడం మనం గమనిస్తాం. ఎందుకు అంటే బీజేపీ తెలుగుదేశంతో ఐడెంటిఫై కాదలుచుకోలేదు ఈ విషయంలో. అంటే వాళ్ళు ఇటు జగన్, అటు చంద్రబాబు అన్నట్టుగా ఇరువైపులా 2 చేతులు చాచి ఇద్దరిని కలుపుకోవాలి, ఇద్దరిని తమ పెత్తనంలో ఉంచుకోవాలని భావిస్తున్నారు. కాబట్టి చివరకు ఇదొక ప్రహసనంలాగా తయారైంది ఈ 3 పార్టీల కలయిక అనేది. ఈ ప్రహసనంలో చంద్రబాబు నాయుడు తన అనుభవం దాన్ని బట్టి తను ఎప్పుడు చెప్తూ ఉండేది తను చెప్తూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ సహజ శైలిలో ఆ ఆవేశము, ఆగ్రహము, లేకపోతే ఎదుటి వాళ్ళ మీద తీవ్ర భాష అవన్నీ ఆయన ప్రయోగిస్తూ ఉంటారు. పురంధేశ్వరి మాటకు వస్తే పురంధేశ్వరి ప్రత్యేకంగా చెప్పేదేం లేకపోగా ఆమె కేంద్రాన్ని ప్రభావితం చేయటం, కేంద్రం ద్వారా రాష్ట్రంలో ఏదో జరిగేటట్టుగా చూడటం, అధికారుల మీద ఒత్తిడి చేయటం, బదలాయించటం. కొద్ది రోజుల కిందట ఆమె 22 మంది అధికారులను బదిలీ చేయాలి, వాళ్ళ బదులు వీళ్ళని వేయాలని ఒక లేఖ రాశారు ఎలక్షన్ కమిషన్కు. మీరెవరు లేఖ రాయడానికి? ఆ పని చేయాల్సింది ఎన్నికల సంఘం కదా. కానీ ఆమె పనిలోనే ఉన్నారు. అదే ఆమెకి అప్పగించిన బాధ్యతలాగా కనిపిస్తుంది. తాజాగా ఇప్పుడు జగన్ ప్రభుత్వ సలహాదారులు కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు తీసుకుంటారు కాబట్టి వాళ్ళు రాజకీయ కార్యకలాపాల్లో అంటే వైసీపీ తరఫున పాల్గొనకూడదు, ఈ విషయం ఆలోచించి చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం తన అభిప్రాయం చెప్పింది. అంటే ఎన్నికల మొదలైన నోటిఫికేషన్ ఇచ్చిన కొత్తలో అడిగినప్పుడు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్
జగన్ ప్రభుత్వం యొక్క పొలిటికల్ ఎగ్జిక్యూటివ్‌లో మేము జోక్యం చేసుకోము. వాళ్ళు పాలనలో ఉంటారు అని చెప్పారు. మ్ కమిషనర్ మీనా. మరైతే సలహాదారుల సంగతి ఏంటి అంటే, వాళ్ళు కూడా ఎగ్జిక్యూటివ్ కాబట్టి చేయొచ్చు. కానీ నేను దీని మీద క్లారిఫికేషన్ తీసుకుంటా అన్నారు. ఇప్పుడు క్లారిఫికేషన్ వచ్చిందంటున్నారు. మరి ఇప్పుడు సజ్జల లాంటి సలహాదారులు వీళ్ళందరూ, వాళ్ళు పార్టీ కోసం పనిచేయడం ఎట్లాగో మానరు. కాబట్టి రాజీనామా చేసి వ్యక్తులుగా పార్టీ నాయకులుగా పనిచేసే అవకాశం ఉంటుందా? అసలు ఈ ఒత్తిడి ప్రకారం ఎలక్షన్ కమిషన్ వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరుగుతుందా? కొంచెం అంత ప్రముఖంగా ప్రతినిధులుగా కనపడని నాయకులుంటే వాళ్ళు లోపల చేసుకునే పని చేయొచ్చు. ఏదైనా సరే ఇక్కడ పురంధేశ్వరి ఒంటరిగా ఈ మొత్తం భారం మీదేసుకొని ప్రచారంలో కనపడడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మీద కేంద్రం యొక్క జోక్యాన్ని, ఒత్తిడిని, మార్పులను, ఆదేశాలను తెచ్చిపెట్టేటువంటి వ్యక్తిగా ఉన్నారు. సో ఇవన్నీ తెలుగుదేశం పార్టీ యొక్క చొరవను దెబ్బతీయటం ఒకటైతే, రాజకీయంగా ఎన్డీఏ అనేది దూసుకుపోవడానికి ఆటంకాలుగా తయారవుతున్నాయి. మీరు ఏం చేసినా మేమైతే ప్రచారంలోకి రాము అని సోము వీర్రాజు లాంటి వాళ్ళు పూర్తిగా సహాయ నిరాకరణ ప్రకటించిన పరిస్థితి. ఇక్కడ సమస్య ఏంటి అయితే ఎవరన్నా అనొచ్చు. మరి బీజేపీ కూటమి అంతగా పని చేయనప్పుడు ఇంకా ఎన్డీఏ గురించి, దాని ముప్పు గురించి మాట్లాడడం ఎందుకని. ఎన్డీఏ గనక జరగకపోతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినా అప్పుడు కూడా బీజేపీ మాట గతంలోలాగే వాళ్ళు చెల్లిస్తారు కదా. అందుకనే బీజేపీ పెత్తనం నుంచి, నిర్లక్ష్యం నుంచి ఆంధ్రప్రదేశ్‌ను కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. 2 పక్షాలు కూడా మేము మంచిగానే ఉంటాము అని ఒకరేమో పొత్తులోనే ఉన్నారు. ఇంకొకరేమో వాళ్ళు చెప్పినట్టుగా మాట వినే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు రాష్ట్ర ప్రయోజనాలు నిజంగా కాపాడుకోవాలంటే చాలా అప్రమత్తంగా ఉండి ఓటేయాల్సి ఉంటుంది. యాహ్!